నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో బిజినెస్ ఐడియా పర్టికులర్గా వీళ్ళకే అని కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యంగ్ ఆంటర్ప్రీనియర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు సాఫ్ట్వేర్ చేసుకుంటూ కూడా ఆల్టర్నేట్గా ఇంకొక మనీ జనరేట్ చేసే ఒక బిజినెస్ని లేదంటే అలా ఏదైనా ఒక సోర్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు, ప్యాసివ్ ఇన్కమ్ లాగా. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకే కాకుండా ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా, లేదంటే ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం, సో నేచర్ని కనెక్ట్ చేస్తూ నేచర్తో ఉంటూ ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, సో వీళ్ళందరినీ ఉద్దేశించి ఒక బిజినెస్ ఐడియా అంటే ఏం చెప్తారు మేడం? ఫార్మింగ్ అన్నారు కదా సిరి గారు. సో రైతన్నలకి ఈ బిజినెస్ అండ్ ఎవరికైతే అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మింగ్ కానివ్వండి ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న ఎక్కడున్నా కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం, చాలామంది యుఎస్ నుంచి కూడా వచ్చేసి ఇక్కడ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉన్నారన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ పేషెన్సీ అండ్ వాళ్ళ తీసుకునే ఇనిషియేటివ్ అంటారు కదా, సో కెరియర్ ఆ డిజాస్టర్ చేంజ్ అనమాట అగ్రికల్చర్ వైపు రావడం అంటే. సో వీళ్ళందరికీ ఒక మంచి బిజినెస్ ఐడియా అవకాడో. అవకాడో పంట అనేది చాలా చాలా మంచి పంట, వెరీ డిమాండెడ్. ఎందుకంటే ఇజ్రాయిల్ కంట్రీ, సో ఇజ్రాయిల్ కంట్రీలో వీటికి చాలా చాలా డిమాండ్ సిరిగారు. ఎందుకంటే చాలా వరకు పరిశోధనల్లో ఏం తేలిందంటే ప్రివెన్షన్ టు ద హార్ట్ అటాక్స్ అండ్ తర్వాత వచ్చేసి గర్భిణీలు కావచ్చు అండ్ ముసలి వాళ్ళు కావచ్చు ఈజీగా డైజెషన్ అవ్వే ఫ్రూట్ అవకాడో. అండ్ దీనికి చాలా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మన ఫుడ్లో ఈ ఫ్రూట్ అనేది చాలా వరకు యాడ్ ఆన్ చేసుకుంటున్నారనమాట రెగ్యులర్గా. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా హెల్త్ కాన్షియస్ అవ్వారు. సో ఈ ఫ్రూట్ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే పండించవచ్చు అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అవకాడో పంట తయారు చేసి మంచి ప్రాఫిట్ అనేది చూడొచ్చు మీరు ఎవరైనా సరే, ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా. ఎంత ఉంటుంది మేడం ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అంటే? ఎస్ సిరి గారు, 1 ఏకర్లో 1 ఏకర్ మీ దగ్గర ఉంది భూమి అనుకుంటే మీరు 1 ఏకర్లో అరౌండ్ 4 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి. అది కూడా విత్ కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు. ఎంత డిగ్రీ ఉష్ణోగ్రతలో ఇది కరెక్ట్ మోతాదులో పండించాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంత నీరు వెయ్యాలి, ఇవన్నీ ట్రైనింగ్తో పాటు ప్లాంట్స్ కూడా సప్లై చేస్తున్నారు అన్నమాట. సో అవకాడో బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. ఎందుకు అంటున్నానంటే మనకు మెక్సికో అండ్ తర్వాత వచ్చేసి కెనియా కంట్రీస్లో ప్రైవేట్ ఆర్మీ పెట్టి మళ్ళీ పండిస్తున్నారు. అంతగా అంటే ఒక ప్రొటెక్షన్ కోసం ప్రైవేట్ ఆర్మీ పెట్టి మళ్ళీ పండిస్తున్నారు ఆ దేశంలో. అంటే ఎంత డిమాండ్, అది గ్రీన్ గోల్డ్ అనొచ్చు సిరి గారు. అవకాడో ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రీన్ గోల్డ్. సో ఈ పంట ఎవరైనా పండించాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ట్రైనింగ్, ప్లాంటింగ్ అండ్ తర్వాత వచ్చేసి ఒక మంచి ఒక సాంప్రదాయ పద్ధతిలో పండించే పంట నుంచి సంపద అర్న్ చేసుకోవాలి పంట నుంచి అన్న వాళ్ళకందరికీ శుభవార్త. అవకాడో పంట అనేది ఎవరైనా సరే పండించుకోవచ్చు. ఈజీ టు యాక్సెస్ ట్రైనింగ్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అండ్ రిటర్న్స్, సో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టేస్తున్నారు, ట్రైనింగ్ ఇవన్నీ మంచిగా ఉంది, రిటర్న్ అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి వస్తుంది. సో ప్రాఫిట్ 3 years అనేది మీరు మాది కాదు అని పెట్టేయాలి సిరి గారు. ఎందుకంటే ఫార్మింగ్ కానివ్వండి, అగ్రికల్చర్ ఫీల్డ్ అంటేనే పేషెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 years అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా మీరు పెడుతున్నారు అంటే ఆఫ్టర్ 3 years ఫ్రూటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఒక్కొక్క చెట్టుకి ఆల్మోస్ట్ 35 kilos వరకు మనము పంట సాగు తీయచ్చు. ఈ ఫ్రూట్ అనేది అంత 35 kilos వరకు మనకు రాబడి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఒక మంచి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ విషయానికి వస్తే చాలా వరకు సూపర్ మార్కెట్స్ కానివ్వండి అండ్ ఆన్లైన్లో మీరు పెట్టచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ చాలా వరకు ఇప్పుడు దుబాయ్ కానివ్వండి, తర్వాత వేరే ఇతర చాలా వరకు కంట్రీస్ యుఎస్, యూకే, కెనడా వీటన్నిటికీ టన్నుల కొద్దీ
సప్లై అనేది జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా మనకు అవైలబుల్ ఉంటారు వెబ్సైట్స్లో. మీరు చాలా వరకు అక్కడే అమ్మచ్చు, లేదు అంటే ఇక్కడే మన కంట్రీలోనే ఒక గేటెడ్ కమ్యూనిటీ చూస్ చేసుకున్నారంటే కూడా మీ బిజినెస్ మంచిగా మీరు పండించిన పంట ఈజీగా సేల్ చేసుకోవచ్చు. బట్ టైఅప్ అవ్వడం మంచిది. ఎవరైతే ఫస్ట్ పంట పెట్టాలి అనుకుంటున్నారో మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా అక్కడ నేర్పించడం జరుగుతుంది. కాకపోతే అదే కాక ఫస్ట్ పంట మీరు పండిస్తున్నాము అంటే ఎక్కడ అమ్మాలి అన్న టైఅప్ మీరు ఫస్టే చేసుకున్నారు అంటే మీ పంటకి ఒక బంగారు పాటులాగా మీ ప్రాఫిట్ కూడా చూడొచ్చు, ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే. అండ్ మీరు చెప్పినట్టుగానే జవేరియా గారు, మనం పంట పండించడం ఒక ఎత్తైతే దాన్ని సెల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా పండించడమే లేట్. సో ఇది కనుక ఫాలో అయితే ఎవరైనా కూడా ఏ బిజినెస్లో అయినా ఫస్ట్ కస్టమర్స్ని తెచ్చుకొని మనం ఆర్డర్ తీసేసుకొని ఆ తర్వాత వాళ్ళకి చేయడంలో మనకి తర్వాత పెట్టి లాస్ ఇలాంటి ఏవి కాకుండా ఉంటూ ఉంటాయి. సో ఇలా ఎవరైనా కూడా మంచి ఐడియాల కోసం మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. సో అవకాడో ఎంత డిమాండ్ ఉంది, దాని వాల్యూ ఏంటి, న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, హెల్త్ పరంగా ఎంత మంచిది, ఎవరెవరు కన్జ్యూమ్ చేయొచ్చు ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి. ప్యాసివ్ ఇన్కమ్ అని అడిగారు సిరి గారు. సో ఎవరెవరు చేయొచ్చు అంటే రైతన్నలు, నేను ఫుల్ టైమ్గా వెళ్ళాలనుకుంటున్నాను అనే వాళ్లకు, తర్వాత వచ్చేసి లేదు నేను ఏదో బిజినెస్ చేస్తున్నాను ఇక్కడ సిటీలో ఉన్నాను కానీ అక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అన్న వాళ్ళు, అండ్ తరచుగా రెగ్యులర్గా ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ బిజినెస్ సూటబుల్. సో నేను ఒక 5 lakhs పెట్టుబడి పెట్టగలను అన్న వాళ్ళందరూ సంప్రదించవచ్చు. వీళ్ళకందరికీ ఆ ట్రైనింగ్తో పాటు ప్లాంటేషన్, గైడెన్స్, కంప్లీట్ మార్కెటింగ్ కూడా స్ట్రాటజీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని జస్ట్ కాంటాక్ట్ చేస్తే వీ విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్. ఈ ఫ్రూట్ ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు. సో ఎవరైనా సరే పెట్టుబడి పెట్టగలను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫార్మింగ్ అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వీ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.